పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి విచ్చేసి ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అజీజ్ నివాసంలో అల్పాహారం సేవించారు. సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ తాను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి తనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల తనను అభినందించేందుకు నెల్లూరులోని తన నివాసానికి వచ్చారని అజీజ్ తెలిపారు. అందరం కలిసి అల్పాహారం సేవించామని, చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుందని రంగస్వామి కొనియాడారని తెలిపారు. Remembering that day, last date. सिर्फ फोटो दे ఈరోజు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి. వారు 5 సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి. మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం, తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ చైర్మన్ రావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు. ఇట్స్ జస్ట్ ఫార్మల్ ఏం కాదు, ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం. సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు. చాలా అనుభవమైన వ్యక్తి. సో అటువంటి వాళ్ళతో కలవడం, వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు. సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి కట్టసిగా ఇక్కడ వచ్చారు, మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం. థ్యాంక్ యూ.